ఓం శ్రీ గణేశాయ నమః. శివానంద లహరి 84వ శ్లోకం. శివ తవ పరిచర్యా సన్నిధానాయ కౌర్యా భవ మమ గుణధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. ఇక్కడ భక్తుడు ఎవరండి? సాక్షాత్ శంకరాచార్యుడు అండి. ఆయనేమోను శివుడు కన్యాదానం చేద్దాం అనుకుంటున్నట్టున్నా. ఆయన బ్రహ్మచారి సన్యాసి, ఆయన కన్యలు ఏమిటండి? ఆ కన్య ఏమిటో చెప్తున్నాడు చూడండి ఇక్కడ. మమ గుణధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాస్యే. సకల గుణవంతురాలైనటువంటి సుగుణవంతురాలైనటువంటి బుద్ధి అనేటువంటి నా కన్యను నీకు ఇచ్చి కన్యాదానం చేద్దాం అనుకుంటున్నానయ్య మహానుభావ. అందుకని ఆ కన్య ఎక్కడుందో అని అంటావా? మమ హృదయ గేహే సర్వదా సంవసత్వం. నా హృదయంలోనే ఉందయ్యా. అందుకని నువ్వు వచ్చి, నువ్వు ఒక్కడమే కాదు, పార్వతి, గంగా, నీ పరివారం అందరూ వచ్చి ఇక్కడ ఉండండి. ఆ బుద్ధి కన్య మిమ్మల్ని అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. సకల గుణవంతురాలని చెప్పాను కదా అని ఆ శివుడిని వచ్చి తన హృదయంలో నింపమంటున్నాడు. అంటే ఇక్కడ ఇల్లరికని రమ్మంటున్నాడు శివుడిని. చూసారా భక్తుడు? అది గొప్ప విశేషం అన్నమాట ఇక్కడ అన్నమాట. అందుకని ఇందులో ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఆ శివుడిని ఎన్ని సంబోధన చేశారో చూశాను. శివ ఓ శుభప్రదు అంటే శుభంకరుడైనటువంటి వాడ, భవ సర్వ ఉత్పాదకుడా, అందరినీ కూడా పుట్టించేవాడా, సకల భువన బంధో మొత్తం విశ్వానికందరూ కూడా బంధువు అయినటువంటి వాడ, సచ్చిదానంద సింధో సచ్చిదానందం అనేటువంటి సముద్రం వంటి వాడ, సదయ ఎంతో దయావంతుడైనటువంటి వాడవయ్యా నువ్వు, గౌర్యా పార్వతీదేవితో కూడా అంటే మొత్తం పరివారంతో సహా అన్నమాట, తవ పరిచర్య సన్నిధానాయ మిమ్మల్ని అందరినీ సేవించడానికి, మమ గుణధుర్యాం సకల గుణవంతులైనటువంటి నా యొక్క బుద్ధి కన్యాం ప్రదాస్యే బుద్ధి అనేటువంటి కన్యను నీకు దానం చేస్తానయ్యా నేను. త్వం హృదయ గేహే నువ్వు నా హృదయం అనేటువంటి ఇంటిలో సర్వదా సంవస ఎప్పుడు కూడా సుఖంగా ఉండవయ్యా మహానుభావ అంటున్నాడు అనమాట. కైలాసంలో ఉండేటువంటి శివుని ఊహించుకున్నాడు భక్తుడు. ఆయన ఊహించుకొని నువ్వేమో నేనైతే ఆ కైలాసం వరకు నేను రాలేను, ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాలు చాలా దేవాలయాల్లో వాటిలో ఉంటావు, అన్ని చోట్లకి నేను తిరగలను. అందుకని ఏం చేస్తావంటే నువ్వే వచ్చి నా హృదయం అనేటువంటి గృహంలో ఉండు. అక్కడేమోను బుద్ధి కన్య అనేటువంటి నా కూతురు ఉంది. ఆ బుద్ధి కన్యతోటి ఉండి నువ్వేమో పర్వాలేదు, నువ్వేమోను పార్వతీదేవి ఉంది, గంగాదేవి ఉన్నది నీకు, సరే మీకు పిల్లలు ఉన్నారు, కుమారస్వామి, గణపతి, వీళ్ళందరూ నీ కుటుంబం అంతా ఉన్నారు, అందరూ వచ్చి ఉండండి అయ్యా. చాలా విశాలమైనటువంటిది. ఇంతమందికి సేవ చేయలేదేమో అనుకుంటావా? లేదు, సకల గుణవంతురాలు ఎంతమందికైనా సేవ చేస్తుంది. అందుకని వచ్చి శుభ్రంగా నువ్వు ఉండవయ్యా. నువ్వు ఉన్నట్లయితే శివ కుటుంబం అనేటువంటి నా దానిలో ఉన్నట్లయితే నా కుటుంబం అంతా నాకు కూడా బాగుపడుతుంది కదా. నా కుటుంబం ఏంటి? మొత్తం ఈ జగత్తంతా నాకు కుటుంబమే కదయ్యా. అందుకని మహానుభావ నువ్వు ఆ కుటుంబానికి పెద్దవి. నువ్వు ఆ తల్లి కూడా ఎవరండి? జగన్మాత పితరులు కదండి. ఆ శివ కుటుంబం వచ్చి నాలో ఉన్నట్లయితే నా కుటుంబం కూడా మీ కుటుంబంలో కూడా అయిపోతుంది కదా. అందుకని మహానుభావ వచ్చి నా దగ్గరే ఉండి శుభ్రంగాను నా హృదయంలోనే ఉండి శుభ్రంగా నాకు ఇల్లరికం అల్లుడిగా ఉండవయ్యా, హాయిగా అనుభవించవయ్యా. నా ఆస్తిపాస్తులు, నా యొక్క గుణగణాలు అన్నీ కూడాను నీ గురించి నా హృదయాన్ని, నా బుద్ధిని చాలా బాగా తయారు చేశాను. అందుకని వచ్చి ఉండవయ్యా అని ఎంత చక్కగా శంకర భగవత్పాదులు అంటే మన భక్తుడు ఏ విధంగా ఆ శివుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానించాలో, మన ఉండేటువంటి బుద్ధి కన్యగా అంటే సకల గుణవంతురాలైనటువంటి ఆ బుద్ధి కన్యగా ఊహించుకుని ఈ విధంగా ఉండాలి. అటువంటి బుద్ధినేమో ఆ విధంగా మలుచుకుని ఉన్నట్లయితే శివుడే వచ్చి ఉంటాడు అని చెప్పేసి అటువంటి అద్భుతమైనటువంటి సందేశం ఈ శ్లోకంలో ఇస్తున్నారు. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. శివానంద లహరి 85వ శ్లోకం.
జలధిమధన దక్షోనైన పాతాళభేదీ నచ వనమృగయాయాం నైవ లుబ్ధ ప్రవీణః అశన కుసుమభూషా వస్త్రముఖ్యాం సపర్యాం కథయ కథమహం తే కల్పయానీందుమౌళే. ఇది కూడా మాలిని వృత్తంలో చెప్పినటువంటి శ్లోకం. ఇప్పుడు మనం షోడశోపచారాలతోటి ఏ దేవుడికైనా పూజలు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ షోడశోపచారాల్లో కొంత ఒక అత్యంత ప్రధానమైనగా ఏం చెప్తారు? వస్త్రం, ఆభరణం, నైవేద్యం, పుష్పాలు అనేటువంటివి కొంచెం ఇవైనా చేయాలి. ఇప్పుడు శివుడు అంతటి వాడికి మనం చెయ్యాలని అడిగితే ఆయన తగ్గ హోదాలో మనం చేయగలమా? మనం చెప్పండి. ఏదో చూడండి అంటారు, కొండంత దేవుడికి కొండంత పూజ మనం చేయగలమా? అందుకని మనం ఏం చేస్తాం? సంకల్పంలో కూడా సంభవిద్భిః ద్రవ్యైః, సంభవిద్భిః పదార్థైః, సంభవిద్భిః ఉపచారైః, సంభవతా నియమేన యావచ్చక్తి ధ్యానావాహనాది ఉపచార పూజాం కరిష్యా అని చెప్తాం. అంటే ఏంటి? సంభవిద్భిః ద్రవ్యై, నాకు సంభవించినటువంటి, నాకు వీలైనటువంటి ద్రవ్యాలతోటి, నాకు వీలైనటువంటి పదార్థాలతోటి, నాకు లభించినటువంటి, నాకు తెలిసినటువంటి ఉపచారాలతోటి, నేను చేయగలిగినటువంటి నియమనిష్టలతోటి. చూసారా అన్నీ కూడా? అంటే నా పరిమితిలో నేను చేయగలను, అంతే తప్పితే నీ ఎంత హోదాకి తగ్గట్టుగా నేను చేయగలనా అనేటువంటి భావన ఈ శ్లోకంలో ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. ఆశ్చర్యం వేస్తుంది నిజంగా శంకర భగవత్పాదులు. అందుకని మనమేమో ఆయనకి అంత పద్ధతిలో చేయలేదని బాధపడక్కర్లేదు. మనకి ఎలా వీలుంటే అలా చేయొచ్చు అనేటువంటి ఆ వెసులుబాటు కూడా ఈ శ్లోకంలో మనకు చూపిస్తున్నారు. ఇందుమౌళే అంటే చంద్రశేఖర, తే నీకు అశన ఆహారం అంటే నైవేద్యం అనుకోండి, కుసుమ అంటే పుష్పం, భూష అంటే భూషణం ఆభరణం, వస్త్ర అంటే వస్త్రం, ముఖ్యాం ఇవి ప్రధానమైనటువంటి ఉన్నవి, సపర్యాం అటువంటి ప్రధానమైన వాటితో నీకు పూజోపచారాలని కథం కథయా నేను ఎలా చేయగలనయ్యా నీ హోదాకి తగ్గట్టుగాను. అహం జలధి మథన దక్ష నైవ, నేను సముద్రాన్ని మధించేటువంటి శక్తి గలవాణ్ణి కానే కాను. పోని పాతాళభేదీనచ, పాతాళాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్ళేటువంటి వాడిని కాను. వన మృగయాయాం ప్రవీణ లుబ్ధ నైవ, అలా ఏదో అడవిలో వెళ్ళి వేటాడి ఆ నేర్పుతోటి వేటాడి అయినటువంటి నేను బోయేవాడిని కూడా కాను. అందుకని నీకు ఈ 4 నేను తెచ్చిపెట్టగలనా అని శంకర్లో ఉండేటువంటి ఆ భక్తుడు అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక్కొక్క విషయాన్ని మనం చూద్దాం. ఇప్పుడు ముందు వస్త్రం గురించి చూసినట్లయితే, శివుడికి వస్త్రం సమర్పించాలి అంటే ఆయన కట్టుకున్నది ఏంటండి? ఓ గజ చర్మము, ఓ పులి చర్మము ఆయన కట్టుకున్నాడు. మరి అవి తేవాలంటే మనం వేటకెళ్ళాలి, వేట నేర్చుకుని వేటలో నైపుణ్యం ఉండాలి. ఆ ప్రావీణ్యం సంపాదించుకుంటే వెళ్ళి ఏనుగును పులును చంపి వాడి తాలూకా చర్మాలు మనం ఆయనకేమో వస్త్రంగా ఇవ్వచ్చు. మనం ఆ పని చేయగలను. అందుకని అంటున్నాడు, నేను అలా వెళ్ళి వనంలోకి వెళ్ళి వేటాడి వాటిని చంపి ఆ వస్త్రం నీకు సమర్పించే సామర్థ్యం నాకు లేదు అని ముందు ఒప్పేసుకుంటున్నాడు. పోనీ ఆభరణం ఏమైనా ఇద్దామా శివుడికంటే? ఆయనకి నాగాభరణాలంటే ఇష్టం. వాటిని తేవాలంటే పాతాళలోకంలోకి వెళ్ళి నాగలోకం, అంటే పాతాళలోకాన్ని ఛేదించుకుని నాగలోకంకి వెళ్ళాలి. అది నేను చేయగలనా చెప్పు మహానుభావ అంటున్నాడు. అని నేను నైవేద్యం నీకేమిటి? నువ్వు అమృతతుల్యుడు, నీకు అమృతం ఇవ్వాలి అన్నట్లయితే నేను క్షీరసాగర మదనం చేసి అమృతాన్ని తీసుకొచ్చి నేను నీకు ఇవ్వాలి. నేను ఆ మదనం చేయగలనా? అమృతాన్ని సంపాదించగలనా? అటువంటి సంపాదించి నేను ఇవ్వగలనా? నాకు అంత శక్తి సామర్థ్యాలన్నా చెప్పు మహానుభావ. పోనీయ ఓ పుష్పాన్ని సమర్పిద్దామంటే నీకు మామూలు పుష్పాలతో ఎలా పూజ చేస్తాను? కల్పవృక్ష కుసుమాలే ఉండాలి కదా. మరి అది మళ్ళీ చేయాలంటే నేను మళ్ళీ సముద్రమాసం చేయాలి. కల్పవృక్షం అక్కడే కదా పుట్టింది కదా. అందుకని నీకు తగ్గట్టుగా వస్త్రం కానీ, ఆభరణం కానీ, నైవేద్యం కానీ, పుష్పాలను కానీ సమర్పించే సామర్థ్యం నాకు లేదయ్యా మహానుభావ. అందుకని ఏదో ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచారాలను యథాశక్తి మాత్రమే నేను ప్రస్థానం చేయగలను
అందుకని నీకు సరిపోయే విధంగా నీ హోదాకి తగ్గట్టుగా మాత్రం నేను చేయలేమా అని భావాన్ని ఒప్పుకుంటూ ఏదో రకంగా ఆ శివ పూజ, శివధ్యానము, శివస్మరణ, శివార్చన, శివారాధన చెయ్యాలి అనేటువంటి అద్భుతమైనటువంటి సందేశం మనకి ఇస్తున్నారు అన్నమాట. అందుకే మన సంకల్పంలో చెప్పుకున్నాం కదా ఇందాక, నాకు వీలైనటువంటి నియమనిష్టలతోటి, నాకు వీలైనటువంటి పదార్థాలతోటి, నాకు వీలైనటువంటి ద్రవ్యాలతోటి నేనేమో నీకు అన్నీ కూడా సమర్పిస్తాను మహానుభావ, అంతేగాని నీ హోదాకి తగ్గట్టుగానే నేను సమర్పించలేను అని చెప్పేసి అది దీనంగా ఆ శివుని వేడుకుంటూ, అందుకని నేను ఏవి నా సామర్థ్యం, నా సమర్థకి తగ్గట్టుగా, నా శక్తికి తగ్గట్టుగా, నా యావచ్చక్తికి తగ్గట్టుగా నేను ఏది సమర్పిస్తున్నా అదే నువ్వు స్వీకరించి నన్ను అనుగ్రహించి మహాదేవా అని మంచి సందేశం ఇస్తున్నటువంటి ఆ శంకర భగవత్పాదకు ఒక్కసారి నమస్కారం చేస్తూ, ఓం నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఓం శ్రీమాత్రే నమః. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.